హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంటు. సో దీని గురించి మనం చెప్పాలంటే మనం డైరెక్ట్గా కోడింగ్లోకి వెళ్తేనే మనకి ఇది ఏదనేది అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? సో ప్రాక్టికల్ వేలో చూపిస్తాను, మీకు కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా? ఓకే, సో ఇక్కడ మనం బ్రేక్ అండ్ కంటిన్యూ కదా. సో ఫర్ ఏ ఈక్వల్స్ టు 1, ఓకేనా, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అండ్ ఏ ప్లస్ ప్లస్. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో డాక్యుమెంట్ డాట్ రైట్ సో ప్రజెంట్ అని ఇస్తున్నాం. ఓకేనా? సో ప్రజెంట్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ కావాలి కదా. సో ఏ ప్లస్ అదే సీరియల్ నెంబర్ కావాలి కదా. సో మనం ఏం చేస్తాం? ఇచ్చేస్తాం ఇట్లా. ఓకేనా? ఇక్కడ బ్రేక్ అనే ట్యాగ్ ఇవ్వాలి. సో బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. ఓకే, వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కండిషన్ ఏమంటే నెంబర్ 3 అనేవాడు ఆబ్సెంట్ అయినాడు. నెంబర్ 3 అనేవాడు ఆబ్సెంట్ అయినాడు. ఇప్పుడు ఆబ్సెంట్ని ఎలా రాయాలి అంటే ఈ ఫర్ లూప్లోనే ఇఫ్ అనే కండిషన్ యూస్ చేయాలి. సో ఇఫ్ అనే కండిషన్ యూస్ చేసి ఏ = 3 అయితే వీడు డాక్యుమెంట్ డాట్ రైట్ వీడు ఆబ్సెంట్ అయినాడు. ఎవరు? 3 అనేవాడు. సో ఆబ్సెంట్. ఓకే, ఎవరు ఆబ్సెంట్ అయినాడు? సో ఏ ప్లస్ 3 అనేవాడు ఆబ్సెంట్ అయినాడు, అంతే కదా. ఓకే, సో చూద్దాం. సో అయిపోయి. సో చూడండి, ఇక్కడ బ్రేక్ అనే ట్యాగ్ ఇవ్వాలి. సో బ్రేక్ అనే ట్యాగ్ ఇస్తున్నాను. ఓకే, చూడండి. సో ఏ యాక్చువల్గా అంటే 3 అనేవాడు ఆబ్సెంట్ అయినాడు, కానీ మళ్ళీ ఇక్కడ 3 వచ్చేసింది. మళ్ళీ 3 ప్రజెంట్ అంటే ఇక్కడ మళ్ళీ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కంటిన్యూ అని ఇవ్వాలి. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? కంటిన్యూ అని ఇస్తే పోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు 3 అనేవాడు ఆబ్సెంట్ అయినాడు, 4 ప్రజెంట్ అంటే కంటిన్యూ అంటే అక్కడికి అయిపోయిందని. సో 3 అనేవాడు ఆబ్సెంట్ అయిపోయినాడు, మళ్ళీ నెక్స్ట్ లూప్ ఏది? 4 ప్రజెంట్, 5 ప్రజెంట్, అట్లా. ఇప్పుడు ఇదే టాపిక్. సో ఇక్కడికి 3 ఆబ్సెంట్ అయినాడు. సో ఆబ్సెంట్ అయినా ఇక్కడికి స్టాప్ చేయాలి. కోడ్ అనేది ఇక్కడికి స్టాప్ చేయాలంటే బ్రేక్ అనేది ఇస్తాం. ఇక్కడ జస్ట్ బ్రేక్ అని ఇస్తే సో చాలు. సో బ్రేక్ అయిపోయాయి. సో 1 ప్రజెంట్, 2 ప్రజెంట్, 3 ఆబ్సెంట్ అయితే అక్కడికి బ్రేక్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ లూప్ రాదనమాట, అక్కడికి బ్రేక్ అయిపోతుంది. అర్థమైంది కదా? ఇది కంటిన్యూ అండ్ బ్రేక్ అనమాట. ఓకేనా? లేదు అంటే మనం కంటిన్యూ ఇచ్చుకున్నా నెక్స్ట్ది వాల్యూ కంటిన్యూ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా ఇది? ఓకే, ఇది సింపుల్ అమ్మా, ఈజీగా నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.